రైతులారా, మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు గాని ఇక్కడ పడేస్తే పోలే. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లి బయట పడేండ్రా. మీరందరూ అసలు మనిషిలేనా? మీకు చిన్నమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేంద్రా. తొమ్మిది నెలలు మోసిన నీ బిడ్డని ఎవరైనా ఏమనంటే మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద తెచ్చుకున్న నా బిడ్డల చెట్లు అర్థాంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ వల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. ఏ హేతువులు దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఏ వేగంలో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఉండే మాటల్లోనా సాగేరా ఆకాశం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష? కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష? గుండె నిండా పాలున్న బిడ్డలకు అందించలేని తల్లి బతుకు దేనికని? శాపం తనకెందుకని? మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నీరు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్
మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి. తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం.